నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కాణిపాకం వరసిద్ధి వినాయక టెంపుల్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. మేము రీసెంట్ గా తిరుపతి ట్రిప్ వెళ్ళాము. 6 days ట్రిప్ అయితే వెళ్ళాము. దాంట్లో ఏ టెంపుల్స్ విజిట్ చేసాము, ఎక్కడెక్కడ స్టే చేసాము, ఎలా వెళ్ళాము అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. మొదటగా కాణిపాకం దర్శించుకున్నాము. ఈ వీడియోలో కాణిపాకం గురించి తెలుసుకుందాం. కాణిపాకం అనగానే అన్ని దేవుళ్ళలోకెల్లా పూజ, అన్ని పూజల్లోకెల్లా అగ్రగణ్యమైన పూజ ముందు వినాయకునికి చేసే పూజ. సో మా ఈ జర్నీ కూడా, మా ఈ యాత్ర కూడా ముందుగా వినాయకుడు టెంపుల్తో స్టార్ట్ అవ్వాలని మేము కాణిపాకం ముందుగా దర్శించడం జరిగింది. మేము మా ఈ యాత్రని హైదరాబాద్లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యాము. 7 Hills ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఫ్రైడే ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి తిరుపతి రైల్వే స్టేషన్లో రీచ్ అయ్యాము. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మేము ఒక టెంపో మాట్లాడుకున్నాము. సో మా ప్లాన్ అయితే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఫస్ట్ కాణిపాకం, తర్వాత గోల్డెన్ టెంపుల్, అక్కడి నుంచి నైట్ వరకు అరుణాచలం రీచ్ అవుతాము. నెక్స్ట్ డే గిరి ప్రదక్షిణ చేసుకొని అక్కడే ఉండి తర్వాత నెక్స్ట్ డే కంచి అండ్ తిరుత్తని అండ్ తిరుమల చేరుకోవడం మా ప్లాన్. వీటిలో 2 స్కిప్ చేసాము. వెళ్ళే దారిలో వెల్లూరు టెంపుల్ అండ్ వచ్చే దారిలో తిరుత్తని. సో ఇప్పుడు కాణిపాకం గురించి తెలుసుకుందాం. వీడియో చూసేద్దాం. కాణిపాకం తిరుపతి నుంచి 74 kilometers దూరం ఉంటుంది. తిరుపతి నుంచి 15-20 నిమిషాలకు ఒక బస్సు అయితే ఉంటుంది కాణిపాకం వరకు. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాము. కొంచెం ముందుకెళ్తే టెంపుల్ వస్తుంది. అండ్ ఇక్కడైతే చుట్టూ అన్ని హోటల్స్ అండ్ వాష్రూమ్స్, ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా ఉంది. అండ్ డైరెక్ట్ ఎవరైనా వచ్చి ఇక్కడ స్నానం చేసుకోవడానికి అయితే ఇక్కడ బాత్రూమ్స్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఈ కాణిపాకం ప్రాంతాన్ని హరిహర క్షేత్రం అని కూడా చెబుతూ ఉంటారు. ఒకే ప్రాంగణంలో శైవ దేవాలయాలు అయిన వినాయకుడు, మణికంఠేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి. అండ్ వైష్ణవ దేవాలయం, వరదరాజస్వామి టెంపుల్ ఉంది. ఇలా టెంపుల్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఉచిత అన్నదాన సత్రం ఉంది. ఇక్కడ అన్నదానం పక్కనే వసతి గృహాలు ఉన్నాయి. వాటికైతే రోజుకి 1000 rupees ఛార్జ్ చేస్తారంట. ఇంకా తక్కువ కాస్ట్లో కూడా 300-400లో రూమ్స్ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే కళ్యాణకట్ట వస్తుంది. అండ్ రైట్ సైడ్ వెళ్తే టెంపుల్కి దారి ఉంటుంది. టెంపుల్ ముందు వరకు వెళ్తాము. ఈ క్షేత్రం గొప్ప ఉపాసన సంబంధమైన క్షేత్రం అనడానికి గుర్తేమిటంటే, భూమికి సమతలంగా కాకుండా నూతిలో స్వామివారు వెలిశారు. అలా ఆవిర్భవిస్తూనే ఆయన శరీర అంగవైకల్యం కలిగినటువంటి వారిని అనుగ్రహించి వరప్రదాతగా ఇక్కడ వెలిశారు. ఈ విఘ్నేశ్వర ఆరాధన ఈ స్వయంభూ క్షేత్రంలో చేయడం చేత మన ఇంటి దగ్గర చేసే ఆరాధన కన్నా కొన్ని కోట్ల రెట్ల ఫలితం వస్తుంది. ఇప్పుడైతే టెంపుల్ ముందు వరకు వచ్చాము. ఇక్కడ రైట్ సైడ్లో అతి శీఘ్ర దర్శనానికి దారి ఉంటుంది. 150 rupees క్యూ లైన్ ఇటు సైడ్ ఉంటుంది. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో 100 rupees అండ్ ఫ్రీ దర్శనానికి క్యూ లైన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇక్కడ బోర్డులో అయితే గణపతి హోమం, నామకరణం ఇలాంటి అన్ని పూజల వివరాలు అయితే ఈ బోర్డులో ఉన్నాయి. ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోండి. అండ్ ఇక్కడ టెంపుల్కి ఎదురుగా అయితే మొబైల్స్ కౌంటర్ ఉంది. అండ్ దాని పక్కనే సమాచార కేంద్రం కూడా ఉంది. అండ్ ఇక్కడే 100 rupees దర్శనం క్యూ లైన్ ఉంది. ఈ కాణిపాకం స్థల పురాణం ప్రకారం పూర్వపు రోజుల్లో 1000 సంవత్సరాల క్రితం
ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు ఈ ప్రాంతంలో. ఆ ముగ్గురులో ఒకరికి చెవుడు, ఒకరికి గుడ్డి, ఒకరికి మూగ. ఒకానొక సమయంలో ఈ ప్రాంతంలో కరువు కాటకాలతో ప్రజలు ఆకలి దప్పికలతో బాధపడుతూ ఉండేవాళ్ళు. ఆ సందర్భంన ఈ అవటి సోదరులు ముగ్గురు ప్రజాక్షేమము కోరి ఒక శుభదినంన విఘ్నేశ్వరుని ముందుగా పూజించి వారి వ్యవసాయం భూమికి వెళ్ళి బావి తవ్వడం మొదలుపెట్టారు. అలా తవ్వుతుండగా ఒక రాయికి ఆ గడ్డపార తగిలింది. సో ఆ రాయి నుంచి రక్తం వచ్చిందంట. కొద్ది క్షణాల్లో బావిలో నీరంతా రక్తంగా మారింది. ఆ స్వామివారి రక్తస్పర్శ మాత్రంతోనే వారి అవిటితనం తొలగిపోయింది. ఇది తెలుసుకున్న ఊరి జనం ఆ బావిని ఇంకా తవ్వడంతో వినాయకుడి విగ్రహం పైకి తేలింది. దీంతో స్వయంభూ వినాయకుడిగా గ్రామ ప్రజలు గుర్తించారంట. దీంతో అక్కడ దగ్గరలో ఉన్న భక్తులు తండోపతండాలుగా వచ్చి కొబ్బరికాయలు కొట్టారు. ఆ కొబ్బరి నీరు మరియు స్వామివారి రక్తం కలిసి ఎకరం పాతిక భూమి ప్రవహించిందంట. కాని అనగా ఎకరం పాతిక భూమి, పారకం అనగా ప్రవహించడం. ఎకరం పాతిక భూమి వరకు నీరు ప్రవహించినందున కాణిపారకం అనేవారు. అలా రాను రాను కాణిపాకంగా మారింది. ఈ కాణిపాకం విఘ్నేశ్వరుడిని సత్య ప్రమాణాల దేవుడని అంటూ ఉంటారు. పూర్వకాలంలో ఈ కాణిపాక విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధం చెప్పేవారు అస్సలు సిద్ధం కారంట. కాణిపాకంలో ప్రమాణం చేశారా అంటూ సవాలు విసురుతారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారి ముందు అబద్ధాలు చెప్పలేరు కాబట్టి. ఇలా ముందుకొచ్చాక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉచిత దర్శనానికి దారి ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడ చెక్కింగ్ ఉంటుంది. మొబైల్స్ అయితే లోపలికి అలౌ చేయరు. సో ఇటువైపు వెళ్తే టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తాము. ప్రదక్షిణ పూర్వకంగా వెళ్తున్నాము. ఇప్పుడు మనం టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లడ్డు ప్రసాద కేంద్రం ఉంటుంది. ఇక్కడ బోర్డు పైన ప్రసాదం కాస్ట్ కూడా మెన్షన్ చేశారు. ప్రసాదం కౌంటర్ పక్కనే గోమాత అర్చన ఉంటుంది. గోపూజ, గోసేవ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ రైట్ సైడ్ నుంచి భక్తులు దర్శనం చేసుకొని బయటకు వస్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్నది మణికంఠేశ్వర ఆలయం. సో ఇప్పుడు మణికంఠేశ్వర ఆలయంకి వెళ్దాము. వెళ్ళే దారిలో ఇక్కడ స్వామివారి స్వర్ణరథ మండపం కూడా ఉంది. ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంది ఈ మండపం. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న ఈ శ్రీ మణికంఠేశ్వర టెంపుల్ని అయితే దర్శించుకోండి. ఈ మణికంఠేశ్వర ఆలయం కాణిపాకం టెంపుల్కి వాయువ్య దిశలో ఉంటుంది. ఇక్కడ బోర్డులో స్వామివారికి, అమ్మవారికి అండ్ దక్షిణామూర్తికి ఇలా చాలా పూజలు డీటెయిల్స్ అయితే టైమింగ్స్ ఉన్నాయి. ఒకసారి వీడియో పాజ్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ అయితే నోట్ చేసుకోండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి మణికంఠేశ్వర స్వామి ఆలయానికి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఏమో కాణిపాకం విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మణికంఠేశ్వర స్వామి ఆలయం.
ఇక్కడ మణికంఠేశ్వర స్వామి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. ఈ టెంపుల్ అయితే చాలా విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ శిల్పాలు ఉన్నాయి. ఇది మణికంఠేశ్వర స్వామి టెంపుల్ బయట వ్యూ ఇలా ఉంది. ఫస్ట్ గోపురం దాటి లోపలికి రాగానే వ్యూ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ ఒకవైపు శివుడు అయ్యవారు, ఒకవైపు అమ్మవారు ఉన్నారు. అయ్యవారి సైడు వినాయకుడు అండ్ అమ్మవారి సైడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి. అండ్ టెంపుల్ మధ్యలో ఇక్కడైతే నందీశ్వరుడు ఉన్నాడు. నంది చాలా బాగుంది ఈ టెంపుల్ వ్యూ అయితే. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమల మీద కూర్చొని ఉన్నారు, అమ్మవారి ముందున్నారు ఇక్కడ. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ వినాయకుడి విగ్రహాలు, శిల్పాలు చాలా ఉన్నాయి ఇక్కడ. మీరు కాణిపాకం వస్తే కనుక ఈ టెంపుల్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ అయ్యవారి వైపు వినాయకుడు, అమ్మవారి వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరు తల్లిదండ్రులకి నమస్కరిస్తూ పూజిస్తున్నట్టుగా శిల్పాలు బాగా చెక్కారు. చాలా బాగుంది ఇదైతే. ఇక్కడ గార్డెన్ కూడా ఉంది, కాసేపు సేద తీరచ్చు ఇక్కడ కూర్చొని. పిల్లలతో కూడా వచ్చినప్పుడు చాలా బాగుంటుంది, ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ఈ టెంపుల్ని 11వ శతాబ్దంలో నిర్మించారంట. కులతుంగ చోళ విశ్వకర్మ స్టైల్లో నిర్మించారంట. ఇటువైపు ఒక మండపం ఉంది, రాహుకేతు నాగదోష పరిహార మండపం అంట ఇది. ఇక్కడ ఉన్న చెట్టుకైతే ఉయ్యాలలు, గాజులు కడుతున్నారు వచ్చిన భక్తులైతే. ఇక్కడ స్వామివారికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వయంభూగా వెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారంట. ఆ విషయానికి ఎన్నో నిదర్శనలు ఉన్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం చేసిన వెండి కవచం ఇప్పుడు సరిపోవడం లేదంట. ఇక్కడ టెంపుల్కి తూర్పుగా ఈశాన్య దిశలో వరదరాజస్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ వరదరాజస్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం జనమేజయుడు నిర్మించారంట. ఈ టెంపుల్లోకి ఇన్సైడ్ కెమెరా అలో లేదండి. అండ్ వరదరాజస్వామి టెంపుల్ నుండి స్ట్రైట్గా ఇటు బయటకు వస్తే ఇక్కడ లగేజ్ రూమ్ ఉంది, క్లాక్ రూమ్ ఉంది. సో ఏమైనా లగేజ్ ఉంటే ఈ రూమ్లో పెట్టుకొని దర్శనానికి వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి, షేర్ చేయండి. అండ్ ఇంకా చాలా మంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. Thank you so much for watching this video, friends.